సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను విజయ్. సో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. గన్నవరంలో ఉన్నటువంటి కేసరపల్లిలో మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ఇప్పుడు సభా ప్రాంగణం ముందున్నటువంటి విఐపీఎస్ వెళ్ళేటువంటి రోడ్డు ఒకసారి మనం చూసే ప్రయత్నం. అక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపుగా ఒక అర్ధ గంట నుంచి కూడా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది. అక్కడ మనం స్వయంగా డీజీపీ ముఖ్యమంత్రి కాన్వాయ్ రాబోతుంది, సీఎం చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ రాబోతుంది, ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ స్వయంగా హరీష్ కుమార్ గుప్తా అక్కడ డీజీపీగా ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆయనే నేరుగా ఇక్కడ ట్రాఫిక్ ని క్రమబద్ధీకరిస్తున్నారు. మనం కెమెరామెన్ అక్కడ జూమ్ చేస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ వెహికల్లో చూడొచ్చు. అక్కడ పోలీస్ వెహికల్స్ ని అలాగే విఐపీ వెహికల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు స్వయంగా డీజీపీ రంగంలోకి దిగి ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. హరీష్ కుమార్ గుప్తా గారు వెహికల్స్ అన్నింటినీ కూడా వెనక్కి తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ జామ్ అయిపోవడంతో ఉన్న వెహికల్స్ అన్నింటినీ కూడా వెనక్కి తీసుకొచ్చి ఈ మార్గంలో నేరుగా ఇది సభా ప్రాంగణం నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటువంటి మార్గం. ఈ మార్గంలో కేవలం వివిఐపీలు అంటే ప్రధానమంత్రి మోడీ గారి కోసం, కేంద్ర మంత్రుల కోసం, అలాగే ముఖ్యమంత్రి గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వెహికల్. అయితే ఒక్కసారిగా వెహికల్స్ అన్ని లోపలికి వచ్చేసినటువంటి పరిస్థితుల్లో మొత్తం జామ్ అయిపోయింది. ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయింది. దాదాపుగా మీటింగ్ పూర్తయి దాదాపుగా అర్ధ గంట దాడుతున్నా కూడా ఇంకా వెహికల్స్ అక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా సిబిఎన్ వెహికల్ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అందుకే నేరుగా డీజీపీ రంగంలోకి దిగారు. స్వయంగా డీజీపీని అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ వెహికల్స్ అన్నింటినీ కూడా పోలీసు ఉన్నతాధికారుల వెహికల్స్ కావచ్చు, అలాగే ఎవరైతే వివిఐపీలు వారందరూ కూడా ఉన్నారు, ఆ వెహికల్స్ నేరుగా గుప్తా హరీష్ కుమార్ గుప్తా పరుగులు తీస్తూ మరి అక్కడ విజువల్స్ చూడొచ్చు. మనం పరుగులు తీస్తూ మరి ఆయన వెహికల్స్ అంతా కూడా క్లియర్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్వయంగా డీజీపీనే నేరుగా ఆయన రావడం జరిగింది. అక్కడ డీజీపీనే నేరుగా అక్కడ ఉన్నటువంటి వెహికల్లో ఉన్నటువంటి వారితో కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. అక్కడ పోలీస్ అధికారుల వెహికల్ అక్కడ ఉండడంతో నేరుగా ఆ కింద ఉన్నటువంటి అధికారులందరూ కూడా నేరుగా డీజీపీ ఆ వెహికల్ డ్రైవర్ కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి అక్కడ కనిపిస్తుంది. పోలీస్ బాస్ సీరియస్ అయితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ సిచ్యువేషన్ మనకి అర్థమవుతుంది. ఎస్, నేరుగా ఆయనే రోడ్డు మీదకి వచ్చి మరి ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. నేరుగా ఆయన ప్రతి వెహికల్ ని కూడా అక్కడ క్లియర్ చేస్తున్న దృశ్యాలు. స్వయంగా మనం ఇప్పటి వరకు సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు, ఆ తర్వాత ఏఎస్పీలు, ఆస్థాయి అధికారులు, ఎస్పీలు కూడా చివరాఖరకు ట్రాఫిక్స్ ని క్లియర్ చేస్తారు. కానీ సిబిఎన్ గవర్నమెంట్ లో, ఎన్డీఏ గవర్నమెంట్ లో నేరుగా డీజీపీ రంగంలోకి వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారంటే ఆ సీరియస్నెస్ ఏంటో కూడా మనకు అక్కడ అర్థమవుతుంది. నేరుగా అక్కడ ఆయన ఒక పోలీస్ వెహికల్ అక్కడ మధ్యలో ఇరుక్కుపోవడంతో ఆయన చాలా సీరియస్ అయ్యారు. అక్కడ పోలీస్ వెహికల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మీద కూడా చాలా ఫైర్ అయ్యారు. ఆ దృశ్యాలు కూడా ఇప్పటి వరకు మనం చూసాం. ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీలో ఈ దృశ్యాలు మీరు చూస్తున్నారు. నేరుగా డీజీపీ రంగంలోకి దిగి మరి అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీలో చూస్తున్నారు. ఇది మనం ఇక్కడ ఒక వెహికల్ మీద నేను ఒక బిల్డింగ్ మీద నిల్చుకొని నా వైపు చూడొచ్చు. మీరు ఇక్కడ పట్టుకోవడానికి ఎలాంటి ఆధారం లేదు, అయినా కూడా ఎక్స్క్లూజివ్ గా కవరేజ్ ఇస్తున్నాం. చూడొచ్చు వెహికల్స్ అన్నింటినీ కూడా డీజీపీ క్లియర్ చేస్తున్నారు. మొత్తం వెహికల్స్ ని దాదాపుగా అర్ధ గంట పైగానే ఆ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ జామ్ అయిపోయాయి. మినిస్టర్స్, చివరకు సీఎం గారు, అలాగే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిపోయిన తర్వాత, ఒక్కసారిగా మోడీ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా వెహికల్స్ అంతా కూడా ఆ రోడ్ల మీదకి వచ్చేసాయి. ఒక్కసారిగా వేల సంఖ్యలో వచ్చినటువంటి వెహికల్స్ అన్ని కూడా ఈ మార్గం గుండా రాగా ఆగిపోయాయి. ఇక్కడి నుంచి దాదాపుగా విజయవాడకు 10 నుంచి 12 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఈ 10 కిలోమీటర్ల మొత్తం అంతా కూడా ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయింది, జామ్ అయిపోయింది. ఎక్కడా కూడా ఒక వెహికల్ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు రోడ్డు మార్గం గుండా కాకుండా ఇక్కడి నుంచి గన్నవరంకు వెళ్లి గన్నవరంలో నుంచి అక్కడ ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ నుంచి ఆయన నేరుగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మామూలుగా రోడ్డు మార్గం గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో కానీ ఇక్కడ మొత్తం జామ్ అయిపోవడంతో, వెహికల్స్ అన్ని జామ్ అయిపోవడంతో ప్రత్యేకంగా అప్పటికప్పుడు ఆ నిర్ణయాన్ని చేంజ్ చేసుకొని అక్కడికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరుగా ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేయడానికి డీజీపీ రంగంలోకి దిగారు. ఆయనే అక్కడ ప్రతి వెహికల్ ని కూడా పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనకి చూస్తున్నాం. సో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వంలో అధికారులు ఏ విధంగా పనిచేస్తారు, పోలీస్ బాసే డైరెక్ట్ గా స్టేట్ పోలీస్ బాసే రంగంలోకి దిగి ఇక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారంటే ఇక్కడ మనం ఎంత ఉదాహరణగా మనం చెప్పాలి. అదేవిధంగా స్వయంగా డీజీపీనే రంగంలోకి దిగి డీజీ స్థాయి అధికారి అక్కడ రంగంలోకి దిగి ప్రతి వెహికల్ అంతా కూడా ఆయన వెనక్కి పంపుతూ ఆయన క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ రోడ్డు అంతా కూడా చూడొచ్చు. ఈ రోడ్డు గుండానే ఇప్పుడు ఖాళీ చేసినటువంటి ఈ రోడ్డు గుండానే
సీఎం కాన్వాయ్ రాబోతుంది. నేరుగా అంటే కేవలం ఇక్కడి నుంచి ఒక 800 మీటర్లు, సరిగ్గా 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది గన్నవరం ఎయిర్పోర్ట్ కు. సభ వేదిక దగ్గర నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరమే ఉంటుంది. అయినా కూడా ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ట్రాఫిక్ మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ఏ వెహికల్ కూడా కదలలేనటువంటి పరిస్థితి. చివరాఖరకు ముఖ్యమంత్రి గారి వాహనం కూడా, ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ కూడా ఈ జన సందోహంలో ఆగి నిలిచిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎవరు ఊహించని విధంగా, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా, అధికారులు ఎవరు కూడా లెక్క కట్టని విధంగా రాష్ట్రం నలుమూలల నుంచి, అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి, అదేవిధంగా పొరుగునున్నటువంటి తమిళనాడు, కర్ణాటక, ఇలా అనేక ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఇక్కడికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు రావడం జరిగింది. ఓవైపు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, మరొక వైపు బాలకృష్ణ గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, రజనీకాంత్ గారి అభిమానులు, ఇలా అందరూ ఒకే వేదిక మీద ఉండవు. రామ్ చరణ్ కూడా రావడం, ఇలా అందరూ ఒకే వేదిక మీద ఉండడంతో ఒక్కసారిగా ఈ ట్రాఫిక్ జామ్ అయిందనే మనం ఖచ్చితంగా చెప్పాలి. సో ఎప్పటికప్పుడు సుమన్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా ఈ కవరేజ్ ని అందిస్తూనే ఉంటుంది. ఇది ఇక్కడ సీఎం సభ ముగిసిన తర్వాత, ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ట్రాఫిక్ మొత్తం జామ్ అయినటువంటి ఎక్స్క్లూజివ్ కవరేజ్ మీ సుమన్ టీవీలో. కెమెరామెన్ లక్ష్మణ్ తో విజయ్, సుమన్ టీవీ, గన్నవరం నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.